చివరి క్షణాలలో కర్ణుడికి కృష్ణుడికి మధ్య ఏ సంభాషణ జరిగిందో మీకు తెలుసా? కర్ణుడు ఇలా అన్నాడంట, ధర్మం ధర్మం అంటున్నావా కృష్ణ? నేనేమీ తక్కువ ధర్మంలో? నా తల్లి నన్ను వదిలేసినా నేను ఆమె కొడుకుని, నా రాజ్యాన్ని దూరం చేసినా నేను దానం చేయనంటూ రోజు లేదు. అది విన్న కృష్ణ, నీ గొప్పతనాన్ని ఎవరు కాదనరు, కానీ జీవితం నీకు పరీక్ష పెట్టింది. నీవు మాత్రం అసత్యాన్ని ఎంచుకున్నావు. కౌరవుల పక్షంలో నిలబడి ధర్మానికి వ్యతిరేకంగా అయ్యావు. కృష్ణుడి మాటలు విన్న కర్ణుడు కోపంతో రగిలిపోయి ఇలా అన్నాడు, దుర్యోధనుడు నన్ను రాజు చేశాడు, నా ప్రతిభను గౌరవించాడు, నా తల్లి మర్చిపోయిన ప్రేమను ఇతను ఇచ్చాడు, నా కోసం ఏదైనా చేశాడు. ప్రేమించి నమ్మిన వాడిని వెనుపోటు పొడవమంటావా? ఇదేనా నీ ధర్మం కృష్ణ? ఆ సమయంలో అర్జునుడు చివరిగా గాండివాన్ని ఎత్తి ఓర్పుగా బాణాన్ని వదులుతాడు. కర్ణుడి శరీరాన్ని వెనుకకు వంచి చూస్తాడు. ఆకాశం చీకటిగా మారుతుంది. నది ఆగినట్టు వృక్షాలు కదలకుండా ఉంటాయి. కర్ణుడు నేలపై పడిపోతాడు. కర్ణుడు ఒక మాట అంటాడు, నా చావు నా చేతిలో లేదు, కానీ నా కీర్తి చివరి స్థాయిగా నిలుస్తుంది. అలా చెప్పి కర్ణుడు శ్వాస వదులుతాడు.